ఫ్రస్ట్రేటెడ్ ఫ్రెండ్ పక్కనుంటే ఎలాంటి కష్టాలు వస్తాయో చూపించడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఇవాళ నా జీవితంలో నిజంగా బ్లాక్ బస్టర్ అండి. ఎందుకంటే మనిషి పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. ఈ మధ్యలో జరిగే బ్లాక్ బస్టరే నా పెళ్లి అనమాట. ఈ రోజు నా పెళ్లి, మళ్ళీ వాళ్ళ నా పెళ్లిలో అదరగొట్టేస్తా, చిత్రగొట్టేస్తా. చూసండి ఎలా చేస్తాను నా పెళ్లి వాళ్ళ. అల్లుడు గారు ఏంటో బాగా అదరగొడతా అంటున్నారేంటి? అంటే ఏం లేదు మామగారు, పెళ్లి కదా అదరగొట్టేస్తాను అంటున్నాను. మామగారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి. పెళ్లికి ముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది అంతే కదా? మామగారు అది కాదండి, నాకు డియరెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. మీరు ఆట అయిపోయా ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ కాదండి, నా డీరెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులు లేకపోతే వాడే నా బరువు బతులు మోసాడండి. ఈ రోజు వాడు మీ ఇంటికి పెళ్లి చూపులు రమ్మంటేనే నేను వచ్చాను. అవునా? మీ అమ్మాయిని వాడు చూడమంటేనే చూస్తున్నాను. వాడు పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను, వాడు తాళి కట్టమంటే కడతాను. తాళి తర్వాత రాత్రి ఆపండి. మీ స్నేహ బంధం ఎంత దృఢమైందో అర్థమైంది. దోస్త్ మేరా దోస్త్ వాస్తవంగా నువ్వే నా ప్రాణం. పక్క జరిగే ఈడెవరా సెఫ్టీ ట్యాంకులో చేపలు పట్టుకునేలాగా ఉన్నాడు. అలా గట్టిగా అనకూడదు, వాడికి అలా ఉన్నా కానీ మనం అలా అనకూడదు. వాడు మా మామగారు. మన మామగారా? మన కాదు, మా మామగారు. మీ మామ అయితే మా మామ కాదా ఏంది? బాబు ఇట్రండి బాబు, ప్రయాణంలో ఇబ్బందులు ఏం లేవుగా? వచ్చేటప్పుడు టీసీ టికెట్ అడిగాడు, టికెట్ లేదని గబక్క అటు కాసు మీద రోడ్డు మీద పడేశాడు. అటు బస్సు వచ్చేదేమని చూశాను, ఇటు ఆటో వచ్చేదేమని చూశాను. ఆఖరి రిచ్ వచ్చింది, ఎక్కువ ఉంటే ఎదుగు వచ్చింది. నీకు కావాల్సింది అదేగా? నేను అడిగింది అలా కాదు బాబు. అరే మన ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పలేదారా? చెప్పాను రా, అంత డెప్త్ గా చెప్పలేదు. నేను చెప్తారా డెప్త్ గా? చిన్నప్పుడు ఆకలి కోసం ఏడుతా ఉన్నాడు, నా నోట్లో తీసి ఆయన నోట్లో పెట్టాను. ఏంటది? వాళ్ళ పీక. ఇంతకీ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? అబ్బో అద్భుతంగా జరుగుతున్నాయి. దారి పొడవునా కటౌట్లు, థియేటర్లని బుక్ చేశారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, అన్నదానాలు, కొబ్బరికాయలు. అబ్బో అద్భుతం. దేని గురించి చెప్తున్నారు? సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది కదా. నేను అడిగేది సర్కార్ గబ్బర్ గురించి కాదు. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అద్భుతం. చూడండి, పెళ్లి మండపం, పూల దండలు. అబ్బో పెళ్లి తోరణాలు అయ్యే. మామిడి తోరణాలు అంటే మామిడి తోరణాల కోసం వెళ్ళిన వాళ్ళు మామిడి చెట్టుకి ఇద్దరు కింద పడ్డారు. తోరణాలు అడిగితే కారణాలు చెబుతారు. అరే వీళ్ళు ఆకులే పేగనాలు, రేపు పెళ్ళానికి ఏం పేగుతారా? ఓపెన్ చేసుకోకండి. మామిడి తోరణాలు లేకపోతే ఏంటి, అరిటాకులతో తోరణాలు కట్టిస్తా. నాకు ఏదైతే ఉంది ఆకులతోనే తోరణాలు కట్టియాలి. అది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మరి ఏడా మరి రైల్వే స్టేషన్ లో మోట్లు మోసాను, బస్ స్టాప్ లో ఆ టూట్కేసి ఈ టూట్గా మోసాను కదా. మరి రెస్ట్ తీసుకోకపోతే ఎట్లా? నాకెందుకో ఇక్కడ ఉంటే భయం వేస్తుంది. నేను లోపలికి వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటాను. ఎలా ఇచ్చాను రా మీ మామకి జలక? అరే మా మామకు నువ్వు ఇచ్చిన జల్లికి కింద పైన తడిసిపోయిందిరా. మనం అంటే ఆ మాత్రం తడిచిపోవాలి, మామూలు కాదురా. బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు. ఏమంటున్నారు? ఎర్రగా క్లాస్ గా ఉన్నారని. ఎర్రతోలుగా ఉన్నాను, క్లాస్ గా ఉన్నాను. ఈ దెబ్బకి ఆడపిల్ల పారిపోయారా. మనం అంటే ఆ మాత్రం ఉండాలి. ఉంటాం వాళ్ళైనా ఉండాలి, లేకపోతే మనమైనా ఉంటాం. అలాగే ఊపులే మీ మామని కానీ పిలు, జలకిద్దాం. మామగారే ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎన్నింటికి? 10:40 బాబు. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం పీకుతున్నారు? అంటే తమలపాకులు రావడం కాస్త ఆలస్యం. అటు తిరిగి ఇటు తిరిగి మరి ఆకులు కాడగా వచ్చారుగా. ఆకులే పీకున్నారు, పెళ్ళానికి ఏం పీకుతారా? బాబు నా కూతురి జీవితాన్ని గుగ్గిపాలు చేయకండి బాబు. చూడటానికి నేను స్టాటిస్టో లాగా, రేపిస్టో లాగా, నరిస్టో లాగా, మొనాగిరి శిలా కనిపిస్తున్నా నీ కంటిగా? అది కాదు బాబు, అమ్మాయి వస్తుంది. మా అమ్మ పుత్తడి బొమ్మ, బంగారు బొమ్మ, కొండపల్లి బొమ్మ, బాపు బొమ్మ. ఆపని ఈ బొమ్మల గోల. అరే మన ఫ్రెండ్షిప్ గురించి అమ్మాయి చెప్పలేదారా? లేదురా, చెప్పలేదురా. చిన్నప్పుడు వీడికి పేస్ట్ చేసింది నేనే, అందుకే పళ్ళు గట్టిగా ఉన్నాయి. వీడికి తిని ఫుడ్ చల్సన్ చేసింది నేనే, అందుకే ఒళ్ళు గట్టిగా ఉంది. ఆఖరికి డాష్ చల్సన్ చేసింది నేనే. అందుకే ఆపండి. మీ ఫ్రెండ్షిప్ అద్భుతమైందని, బలమైందని మా అమ్మాయికి అప్పుడే చెప్పాను. ఇప్పుడు పెళ్లి కార్యక్రమంలోకి వెళ్దామా? వెళ్దాం. అమ్మా నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో తల్లి.
బాబు మీరు వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగే. డేయ్! ఏరా అరే ఎరిపప్పలా కూర్చోమంటూ కూర్చుంటావారా? అరే కొద్ది కాబట్టి ఇంకొద్ది జ్ఞానం ఉండాలా లేదా? నువ్వు కూర్చుంటారండి లే పెళ్లి రేట్ ఉంది, గట్టిగా ఉందా ఓటిగా ఉందా చూసుకోనే పని లేదా? రేపు ఏదైనా పెళ్ళి అయినా నేను ఉంటే పర్వాలేదు, లేనప్పుడు ఆడి పరిస్థితి ఏంది? నడువు ఆడి పరిస్థితి ఏంది? అది కాదు బాబు, పీటలు మేము టేకు చెక్కలతో తయారు చేసాం. అంటే మేము వేప పుల్లలతో తయారు చేస్తాం ఆ చెక్కల్ని. అల్లుడు గారు మీరు కూర్చోండి, అల్లుడు గారు మీరు లేండి. పెళ్లి అని మీకు కాదండి ఆయనకి, మీరు లేండి. అలా కూర్చోరా, కూర్చోమన్నాను కూర్చో ఎరిపప్పలు వేసుకొని. కొద్ది కాబట్టి ఇంకొద్ది జ్ఞానం ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇచ్చేస్తాం మోసాను. ఏంటది? బరువు బాధ్యతలు. ఆయన దేవుందని అది వదిలిపెట్టండి. ఇది జీలకర్ర బెల్లం తీసుకొని అమ్మాయిని ఎత్తిన పెట్టండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆ ఎరిపప్పలా చెప్పటం నువ్వు ఎవరికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడతాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయబోతా నేను ఉన్నానుగా. రా ఏం చేద్దాం చెప్పు. దా. మంచి చెడు చూసుకుంటాను నేను లేనా? లే ఆడు అన్ని నాకు నేర్పిస్తున్నాడండి. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారా మీరు? జీలకర్ర బెల్లం ఆకు ముందు ఇట్ట పెట్టుకోవాలి. ఇట్ట తీసి మన ఓలి పండగకి కోడిగుడ్డు వేస్తారు చూసా, అట్ట పెట్టాలి. నీకేం బొట్టు పెట్టి కాటుకు పెట్టి చెప్పాలా? పెట్టు. జంట చూడండి, చూడ ముచ్చటగా ఉంది కదా. మీరు పెట్టాలి అక్కడ, వాడే కూడా పెట్టాడు. నువ్వులే జీలకర్ర బెల్లం ఆడు పెట్టాడు. తాళన్న మీరు కట్టండి. తాళే 3 ముళ్ళు వేయాలి. అట్టంటే నన్నే మర్చిపోయి నువ్వు తాళి కడతావరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? తాళి ఎలా కట్టాలో నేను నేర్పిస్తాను. నువ్వు లే. ముందు ఇట్ట తీసుకోవాలి తాళి, కెమెరా ఫేవర్ చేసి ఇట్ట తీసుకొని ఇట్లా చూసి కట్టాలరా. కడతా. ఎంత వస్తారు? ఎవరు మావర్ గారు? ఇదే ఎవరికి? నాకు. ఏం చేస్తారు? మీ అమ్మాయికి తాళి కడతా. నువ్వా? ఎవరు అల్లుడు? ఈయన నాకు అల్లుడు. నీ నల్లుడు అంటే ఏంది? జీలకర్ర బెల్లం ఎవరు పెట్టారు? నేనే. తాళి ఎవరు కట్టారు? నేనే. అక్షంతలు ఎవరు పోతారు? నేనే. అల్లుడు ఎవరు? నేనే. మొహం చూడకుండా ఏం చూడకుండా ఇంత తాళి కట్టమంటే మేము ఎట్ట చేస్తామండి? దానికి ఏమి ఇబ్బంది లేదు బాబు. ఇప్పుడు అమ్మాయిని చూడు, ఒక 10 నిమిషాల్లో శోభనం. ఏం చేస్తున్నావు బాబు? సిగ్గుపడుతున్నా శోభన అన్నారుగా. సరే సిగ్గుపడితే మామూలుగా పడొచ్చు, మరి ఇంతలా పడాలా? రోజా మేరంకి సిగ్గు అంటే ఇష్టం అని అందుకే ఎక్కువ సిగ్గుపడుతున్నా. మేడం బిస్కెట్లు వేస్తున్నాడు మేడం. రైల్వే ట్యాకుల మీద రూపాయి పెడితే నలిగితే ఎలా ఉండేది అట్టా ఉందిరా మొహం. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేయమంటావు? శశానంలో ప్లానింగ్ చేయి. ఏంటి బాబు? దీన్ని చూసింది చేసిన నుంచి ఇంకా నా శశానమేగా గుర్తు. చిన్నప్పటి నుండి నీ నోట్లో తీసి నా నోట్లో పెట్టావు, నీ చేతిలో తీసి నా చేతిలో పెడతావు. అవును. ఇప్పుడు నేను నా చేతిలో తీసి నీ చేతిలో పెడుతున్నా. ఏంటిది? ఇదో ఈ అమ్మాయి చెయ్యిరా. ఓ తీసుకోపో. నా జీవితాన్ని గుగ్గుపాలు చేసావు గారా. మామగారు ఇదే ఊపులో ఈ ఊర్లో ఇంకో సంబంధం ఉంటే చూడండి, పెళ్లి చేసి నేను వెళ్ళిపోతాను. ఈ ఊరెందుకు? నాకే ఇంకో కూతురుంది, కావాల పిల్లలు సేమ్ టు సేమ్, ప్రింట్ ప్రింట్ కాదు, 10 to 10 రాదు. ఫస్ట్ ఏ జడ్జ్ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకుందాం? నాగబాబు సారా, రోజా గారా? రోజా గారు. ఆ అమ్మాయిని చూడటం ముందు ఎక్స్ప్రెషన్స్, ఫుల్ పర్ఫార్మెన్స్, ఇలా అని సిగ్గుపడుతూ చేయటం అనేది బాగుంది. రెండోది ఆ డైలాగ్ బాగుంది. ఏంటి, రైల్వే ట్రాక్ మీద పెట్టిన రూపాయి బిళ్ళ పెడితే నలిగిపోయి బాగుంది. నాగబాబు సార్. బాగుంది. దుర్గారావుకి మళ్ళీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి కంటెంట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. నాకైతే బాగా నచ్చింది.